ఏ విషయమైనా నేను చెప్తున్నా అని కాకుండా మీరు పూర్తి సమాచారాన్ని తెలుసుకొని మాత్రమే అప్లై చేయండి. నాకు తెలిసిన సమాచారాన్ని అయితే నేను చెప్తున్నాను. పిఎంకేవీవై 4.0 అనే ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది అయితే 2014 నుంచి నడుస్తుంది. సో దీని గురించి ప్రజల్లో ఎక్కువగా అవగాహన అయితే లేదు. దానికి సంబంధించిన ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే ఈ రోజుల్లో ప్రతి ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టుకుంటున్నారు. మీకు కెపాసిటీ ఉంటే ఆ ఇన్స్టాలేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ అయినా తీసుకోవచ్చు. మేము అంత పెద్ద రిస్క్ చేయదలుచుకోలేదు, అంత పెద్దగా చేయదలుచుకోలేదు అంటే ఎవ్రీ టైం అంటే లైఫ్ టైం మీకు ఒక సర్వీస్ అంటే ఒక టెక్నికల్ కోర్స్ అనేది ఉంటే అది లైఫ్ టైం ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే సోలార్ ప్యానెల్స్ నుంచి మన కరెంట్ జనరేషన్ చేసుకోవడం అనేది రానున్న కాలంలో ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది. ప్రతి ఇంటి పైన ఖచ్చితంగా సోలార్ ప్యానెల్స్ అయితే పెట్టుకుంటారు నాకు తెలిసి ఇన్ ఫ్యూచర్లో. అయితే మరి అమ్మే వాళ్ళే ఉంటే సరిపోదు కదా, దానికి రిపేర్ చేసే వాళ్ళు కూడా కావాలి. రిపేర్స్తో పాటు సర్వీసింగ్ చేసే వాళ్ళు కూడా కావాలి, అంటే క్లీన్ చేసే వాళ్ళు కూడా కావాలి. మరి ఇవన్నీ కావాలి అంటే అలాంటి టెక్నీషియన్స్ కావాలి మనకి. అలాంటి టెక్నికల్ కోర్సుల్లో కనుక మీరు జాయిన్ అయితే లైఫ్ టైం మీకు వర్క్ అనేది అయితే దొరుకుతుంది. మీరు ఆ కోర్స్ తీసుకున్న తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్లో మీకు వాళ్ళంత కొన్ని ఏ సెంటర్స్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వర్క్ని. లేదా మీరు సెల్ఫ్గా కూడా వర్క్షాప్ అంటే టెక్నికల్ షాప్ ఏదైనా పెట్టుకొని మీరు ఇట్లా సర్వీస్ చేసుకోవాలి అనుకుంటే అలాంటి అవకాశానికి కూడా మీకు గవర్నమెంట్ అనేది అయితే సపోర్ట్ చేస్తుందంట. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే స్కిల్ ఇండియా హబ్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. అది అసలు ఫస్ట్ నిజమా కాదా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత సెర్చ్ చేసి అందులో సోలార్ ప్యానల్ టెక్నీషియన్ కోర్సెస్ అని చెప్పేసి ఉంటాయి. మీరు ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, ఆఫ్లైన్లో కూడా నేర్చుకోవచ్చు. ఆన్లైన్లో నేర్చుకుంటే కేవలం మనకి క్లాసెస్ మాత్రమే, మనం థియరీ క్లాసెస్ మాత్రమే వినగలుగుతాము. మనకి ప్రాక్టికల్గా కూడా దాని మీద ఒక అవగాహన రావాలి అంటే మీరు ఆఫ్లైన్ ద్వారా వెళ్ళడం బెటర్. అయితే చాలా ఏరియాస్లో ఐటీఐ సెంటర్స్ ఉంటాయి. దీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th కంప్లీట్ అయినా, ఇంటర్ కంప్లీట్ అయినా, ఐటీఐ కంప్లీట్ చేసినా మీరు టెక్నీషియన్గా స్కిల్స్ అయితే నేర్చుకోవచ్చు. డ్యూరేషన్ వచ్చేసి 3 months డ్యూరేషన్ ఉంటుంది. ఇది నేర్చుకున్న వారికి కొన్ని సెంటర్స్లో కొన్ని దగ్గర స్టైఫండ్ కూడా ఇస్తారు. ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత 8,000 10,000, మీరు నాన్ లోకల్ అయితేనేమో 10,000 స్టైఫండ్ పడుతుంది, లోకల్ అయితే 8,000 స్టైఫండ్ పడుతుంది. ఇలా కోర్స్ కంప్లీట్ చేసుకొని సర్టిఫికెట్ పొందిన వాళ్ళకి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఇంకా 10% ఎక్స్ట్రా స్కిల్స్ బాగుండి వాళ్ళు బాగా ఫాస్ట్గా వర్క్ నేర్చుకొని కొంచెం షార్ప్గా వాళ్ళ ఎడ్యుకేషన్లో అంటే వాళ్ళ స్కిల్స్లో మంచి టాలెంట్ చూపిస్తే వాళ్ళకి 3,000 రూపీస్ ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా వస్తాయి వాళ్ళకి ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. అయితే దీని గురించి మీ చుట్టుపక్కల ఉండే స్టూడెంట్స్కి ఎవరికైనా, లేకపోతే ఏదైనా జాబ్ కావాలి, ఇప్పుడే నేను లైఫ్లో సెటిల్ కావాలి అనుకునే వాళ్ళు ఒక స్టెప్ ముందుగానే మీరు ఈ కోర్సు గురించి తెలుసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. చాలామందికి స్టడీ అంటే ఎంబీబీఎస్లు లేకపోతే ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంత ఓపిక ఉండదు చాలా వరకు. మెకానికల్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి చాలామందికి. అబ్బో మా వాడు మస్తు రిపేర్లు చేస్తారు, మా ఇంట్లో అన్ని రిపేర్లు వీడే చేస్తాడు అని చెప్పేసి కొంతమంది పేరెంట్స్కి స్కిల్స్ ఉన్న పిల్లలు ఉంటారు. సో స్టడీ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు టెక్నికల్ కోర్సుల ద్వారా మీరు ఫ్యూచర్లో సెట్ అవ్వచ్చు. ఈ విధమైన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి మీరు ఈరోజే తెలుసుకుంటే దాని గురించి కామెంట్ చేయండి. స్కిల్ ఇండియా హబ్, ఓకేనా? పిఎంకేవీవై 4.0 అని కొట్టినా మీకు దాని గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదా స్కిల్ ఇండియా అని కొట్టినా వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు ఐటీఐ కాలేజ్లో కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే జూన్ 25 నుంచి 28 వరకు మాత్రమే లాస్ట్ డేట్స్ ఉన్నాయి జూన్లో. జూలై 1st వీక్ నుంచే క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయంట. ఒకసారి దాని డీటెయిల్స్ కూడా తెలుసుకోండి. పూర్తిగా అన్ని సమాచారాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు దానికి అప్లై చేయండి. ఎందుకంటే నాకు ఇక్కడ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఎక్కడ జరిగిందంటే, నేను ఒక డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి నేను ఒక షార్ట్ వీడియో చెప్పాను. అయితే చాలామంది అప్లై చేశారో తెలీదు, చేస్తున్నారో తెలీదు, ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్నారో తెలీదు. మరి ఆ వీడియో అందరికీ స్ప్రెడ్ అయితేనే కదా ఇన్ఫర్మేషన్ కరెక్టా రాంగా అనేది మన వరకు చేరేది. సో మీరు ఫీడ్బ్యాక్ అనేది రాయండి. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఇది
అప్లై చేశారా, ఆల్రెడీ ఇందులో స్కిల్ కోర్స్ చదివారా, చదవబోతున్నారా, ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత కూడా దానికి సంబంధించిందంతా కూడా మీరు ఒక ఫీడ్బ్యాక్ లాగా వీడియోకి ఇవ్వండి. సో దీని ద్వారా ఇంకో నలుగురికి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. ఇది జెన్యూనా కాదా అనేది పబ్లిక్లో తెలుస్తుంది. ఓకేనా. సో ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంకా 300+ ఉన్నాయన్నమాట స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో. ఈ ఒక్కదే కాకుండా రోజుకొక దాని గురించి చెప్పుకుందాం మనము. ఈ రోజు అయితే సోలార్ ప్యానెల్స్ గురించి చెప్పాను. నేను లాస్ట్ ఒక వీడియోలో సోలార్ ప్యానెల్స్లో కనుక మీరు ఇంటి మీద ఫిట్ చేయించుకోవాలి అంటే గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పా ఒక వీడియోలో. ఇఫ్ ఇన్ కేసు అలా సబ్సిడీ కింద తీసుకున్న వాళ్ళు ఎవరైనా సర్వీసింగ్ కావాలి అంటే మీలాంటి వాళ్ళు ఉపయోగపడతారనమాట. ఓకేనా. సో ఇన్వెన్షన్తో పాటు వర్క్ కూడా జనరేట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక కొత్త ఇన్వెన్షన్ క్రియేట్ అయింది అంటే మనకి వర్క్ తగ్గింది అంటే ఇంకొక కొత్త వర్క్ దాని నుంచి జనరేట్ అవుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ వీడియో ద్వారా నేను సోలార్ ప్యానెల్ టెక్నీషియన్గా మీరు మారాలి అనుకుంటే గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇందులో ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పాలనుకున్నా, మిస్టేక్స్ ఉన్నా మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ కామెంట్ బాక్స్లో తెలియజేయచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ ఏ టెక్నికల్ కోర్స్ గురించి చెప్పాలో విషయాన్ని కూడా మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ కొన్ని జాబ్ అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. కొంచెం టైం తక్కువ ఉన్నప్పుడు మ్యాక్సిమం వీలైనన్ని చేయగలుగుతున్న వీడియోస్ పాసిబిలిటీని బట్టి ఆ జాబ్కి సంబంధించిన అప్డేట్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాను డిస్టిక్ వైజ్గా. అండ్ డిఐసీస్ని అప్పుడప్పుడు విజిట్ చేయండి. ఇండస్ట్రియల్ సపోర్ట్ చేసే ఒకటి ఉంటుంది, డిస్టిక్ డిఐసీస్ అని చెప్పేసి. దాని ఫుల్ ఫామ్ ఏదో మర్చిపోయా అసలుకి. సో ఆ డిఐసీస్ని మీరు అప్పుడప్పుడు కన్సల్ట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి. ఆ డిఐసి దగ్గర నుంచి మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే గవర్నమెంట్ని అడగండి. అండ్ ఇప్పుడు దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా డిస్క్రిప్షన్ కూడా చదువుకోండి. ఇంకా ఈరోజు నా యూట్యూబ్ ప్రయాణంలో నేను నా ప్రజెంట్ 190 వాచ్ అవర్స్లో ఉన్నాను. కొన్ని వేల వీడియోలు చేసినా కూడా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకపోవడం వల్ల వాచ్ అవర్స్ అయితే పడిపోతున్నాయి. వ్యూస్ మాత్రం పెరుగుతున్నాయి. 16K వరకు వచ్చాను. అండ్ ఫేస్బుక్ వచ్చేసి 9.7K ఉన్నారు ఫాలోవర్స్. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి 8.6K ఉన్నారు. ఇదంతా దేనికోసం చేస్తున్నాను, ఇవంతా దేనికోసం చెప్తున్నా అంటే నేను యూట్యూబ్లో కన్సిస్టెన్సీ అయితే మెయింటైన్ చేస్తున్నాను. మరి ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం ద్వారా ఏమైనా బెనిఫిట్ జరుగుతుందా లేదా, ఏదైనా రిజల్ట్ ఉందా లేదా అనే విషయాన్ని కూడా నేను పబ్లిక్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను. సో ఈరోజు 0 నుంచి స్టార్ట్ అయిన నేను ఇక్కడి వరకు వచ్చాను. అండ్ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ విషయానికి వస్తే 5058 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ రేపు వీడియోలో ఇంకొక మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్తూ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ నా యూట్యూబ్ జర్నీని, నా సోషల్ మీడియాలో ఉన్న జర్నీ గురించి మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే నాకు ఏ సోషల్ మీడియా ద్వారా ఎలాంటి ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. అవ్వడానికి ఫేస్బుక్లో ఛాన్స్ ఉంది. ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా ద్వారా నేను ప్రొడక్ట్స్ కనుక సేల్ చేస్తే కమిషన్ త్రూ నాకు ఉంటుంది జనరేట్ అయ్యేటట్టు. దానికి నేను ఎలిజిబుల్ అయ్యాను. మానిటైజేషన్ కంప్లీట్ అయింది కాబట్టి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఈ రెండింటి వల్ల ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. బట్ నేను దాన్ని యూటిలైజ్ చేసుకోదలుచుకోలేదు. చూద్దాం, జెన్యూన్గా మనం ఏదైనా చేయగలిగితే చేద్దాం. ప్రొడక్ట్ సేల్స్ అనేవి పూర్తి ఫోకస్ దాని మీద పెట్టాలి. బట్ నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి కాబట్టి డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం వాటి జోలికైతే వెళ్ళట్లేదు. యూట్యూబ్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా మెయింటైన్ చేసి దీని ద్వారా ఏమైనా నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతానా అవ్వనా అనేది నా ఎయిమ్ అనమాట. ఆ రెండిట్లో మానిటైజేషన్ కంప్లీట్ అయింది. యూట్యూబ్ ఒకటే మిగిలింది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాము, చూద్దాం. ఒకవేళ మేబీ జరిగితే జరగవచ్చు. వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇచ్చే లైక్ వల్ల, షేర్ వల్ల, సబ్స్క్రిప్షన్ వల్ల మీకు 1 NP కూడా ఖర్చు అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మగవా యూట్యూబ్ ఛానల్.